శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ వచ్చి కర్మ నుంచి మనం బయటపడలేమా? బయటపడచ్చండి. పూర్తిగా మనం దాని నుంచి బయటపడలేకపోయినా సరే దానిని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక పెద్ద నష్టంతో జరగవలసిన దాన్ని చిన్న దానితో మనం బయటపడవచ్చు. కర్మ అనేది మనకి ఏ రూపంలో శిక్షిస్తుంది అని తీసుకుంటే, ఒక నెగిటివ్ ఫామ్లో తీసుకుంటే, అంటే అక్కడ మనకు ఒక చెడు జరగవలసి ఉంది. దాన్ని మనకి ఏ రూపంలో సూచిస్తుంది అంటే మాయ రూపంలో అండి. మాయ అంటే భ్రాంతి, ఇల్యూషన్. అంటే మనకి ఆకాశంలో మబ్బులు కప్పేసినప్పుడు సూర్యుడు కనిపించడు. సూర్యుడు లేడా అంటే ఉన్నాడు, కానీ మనకు కనిపించకుండా మబ్బులు అడ్డుపడుతున్నాయి. అంటే అక్కడ నిజాన్ని చూడలేకపోతున్నాం. ఆ మబ్బులో అవతల ఏముందో మనకు తెలియట్లేదు. అదేవిధంగా మన లైఫ్లో కూడా మనకి అన్నిసార్లు నిజం కనిపించదండి. కొన్నిసార్లు మనకు ఆ బ్యాడ్ టైం అనేది మనకు వచ్చినప్పుడు మన కళ్ళు మూసుకుపోతాయి అంటారు. అంటే భ్రాంతి అనేది మన కళ్ళ ముందు కప్పేస్తుంది. మనల్ని నిజాన్ని చూడనివ్వకుండా ఆ ట్రాప్లో పడేలాగా ఆ పనిష్మెంట్ని, అంటే మనం అనుభవించవలసిన బ్యాడ్ కర్మ అనేది ఏదైతే ఉందో అది అనుభవించేలాగా చేయడానికి 100% అది చేయవలసిన పనిని మాయ రూపంలో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. కానీ మనం దాని నుంచి ఎలాగ బయటపడచ్చు అంటే, మన లోపల ఉన్న సోల్, అంటే అదే పరబ్రహ్మ, పరమాత్మ, మనం దాన్ని రియలైజ్ అయినా అవ్వకపోయినా లోపల ఉన్న మన దైవత్వం ఏదైతే ఉందో అది మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందండి. అంటే అది మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా గైడ్ చేస్తుంది అంటే, మన ఇంట్యూషన్ రూపంలో, కొన్నిసార్లు మనకి మన డ్రీమ్స్ రూపంలో హింట్స్ రావచ్చు. కొన్నిసార్లు మనకి సూచనలు బయట నుంచి రావచ్చు. ఇక్కడ ఏదో జరుగుతుంది, నువ్వు గమనించు అని. కొన్నిసార్లు మన మనస్సాక్షి మనకి లోపల నుంచి చాలా క్లియర్గా ఇక్కడ ఏదో జరుగుతుంది, నువ్వు ఆగు, ఆలోచించు, నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు అని. ఆ నిజం ఏంటి అనేది మనకి చెప్పదు, మనం దాన్ని తెలుసుకోలేము. కానీ హెచ్చరిక వస్తుంది, నువ్వు ఆగి గమనించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే ఇక్కడ ఉంది అని చెప్పి. హెచ్చరిక వచ్చినప్పుడు మనం మన ఇంట్యూషన్ని ఇదేదో చెప్తుంది, మనం ఊరికే అనుకుంటున్నాం, మనం ఏదో నెగిటివ్గా థింక్ చేస్తున్నట్టున్నాము అని చెప్పి అసలైన నిజాన్ని చూడకుండా ఆ నెగిటివిటీ ఏమో అనే భ్రమతో మనం దాన్ని తోసిపుచ్చేయకుండా, మనం చెప్తుంది మన మైండా లేకపోతే మన మనస్సాక్షి అనేది కూడా కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉండాలండి. మన ఇంట్యూషన్ ద్వారా అయితే మనకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట. అందరికీ ఇంట్యూషన్ ఒకేలా ఉండదు. కొంతమందికి బై బర్తే చాలా సహజంగా హై లెవెల్లో ఉంటుంది ఇంట్యూషన్ అనేది. ఇంకొంతమందికి వయసుతో పాటు పెరిగే కొద్దీ ఆ ఇంట్యూషన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమందికి తక్కువగా ఉండొచ్చు, కానీ మనం చేసే కొన్ని పనుల ద్వారా మన ఇంట్యూషన్ పవర్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో మన ఇంట్యూషన్ అనేది గైడ్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బయట నుంచి మనకి సూచనలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మన లోపల నుంచి వస్తుంటాయి, కొన్నిసార్లు మన డ్రీమ్స్ రూపంలో మనకి గైడ్ చేస్తూ ఉంటాయి. మనకి ఎలా గైడ్ చేస్తూ ఉన్నా సరే ఇక్కడ స్ట్రాంగ్గా, ఇక్కడ అంటే మన మనస్సాక్షి మనకి చాలా స్ట్రాంగ్గా ఏదో తప్పు జరుగుతుంది, నువ్వు ఆగి గమనించు అని చెప్పినప్పుడు మనకు అనిపిస్తున్న దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆగి గమనించాలండి. అంటే మనం ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాం, ఒక పనిని చేస్తూ ఉన్నాం, అది మంచిది, దానివల్ల మనకి సక్సెస్ వస్తుంది అని చెప్పి ఆ వెళ్తూ ఉన్న మార్గంలో మనకి అనుమానాలు, అంటే ఇలాగ మన ఇంట్యూషన్ మనకి నువ్వు ఆగాలి, అక్కడ ఏదో ఉంది, నీకు కనిపించట్లేదు, నీకు దానివల్ల హాని జరుగుతుంది అని చెప్పినప్పుడు మనం నిజంగానే ఒక నిమిషం ఆగి ఆలోచించి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి ఏం చెప్తున్నాయి, మనుషుల రూపంలో కావచ్చు, సిచ్యువేషన్స్ రూపంలో కావచ్చు, మన మైండ్ రూపంలో కావచ్చు, ఏం చెప్తుంది, ఏం గైడ్ చేస్తుంది అనేది మనం కొంచెం గమనించుకుని, మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తూ ఉందో బయట సిచ్యువేషన్స్ కూడా మీకు ఆ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే హెచ్చరిస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటే నిజంగానే మీరు ఆ పనిని అక్కడతో ఆపి, అయితే వెళ్తూ ఉన్న మార్గాన్ని మార్చవలసి రావచ్చు, లేదు అంటే పూర్తిగా కొన్నిసార్లు ఆ పనిని అక్కడతో ఆపేయాల్సి రావచ్చు. కానీ ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు రీకన్ఫర్మ్ చేసుకోవాలి, అంటే రీచెక్ చేసుకోవాలన్నమాట. నిజంగా ఇది నా ఇంట్యూషనే గైడ్ చేస్తుందా, నా మనసాక్షి కనిపిస్తుందా, నిజమా కాదా అని చెప్పి. మనకి ది బెస్ట్ వే ఏంటంటే, మనకి అలాంటప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు మనం భగవంతుడికి సరెండర్ అవ్వడం వల్ల కూడా మనకి మంచి పాత్ అనేది, అంటే సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. మాకు దేవుడి మీద నమ్మకం లేదు, మేము మిమ్మల్ని మేమే నమ్ముకుంటాం అనుకున్నప్పుడు మీ ఇంట్యూషన్ మీకు చాలా స్ట్రాంగ్గా ఏం చెప్తుందో దాన్ని మీరు నమ్ముకుంటే చాలు. ఏదేమైనా మన ఇంట్యూషన్ చెప్పినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని గమనించాలి, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. దానివలన ఒక పెద్ద నష్టం జరగవలసింది, అంటే అక్కడ ఒక పెద్ద కర్మ జరగాలి, దానివల్ల మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. దానిని మీరు మధ్యలోనే తెలుసుకుని అక్కడతో ఆపేశారు. అక్కడ ఆపడానికి మీకు సహాయం చేసింది అంటే మీకు మీరే సహాయం చేసుకున్నారు. అంటే మీ లోపల ఉన్న సోలే మీ ఇంట్యూషన్ రూపంలో, మీ గట్ ఫీలింగ్ రూపంలో, మీ మనస్సాక్షి రూపంలో మీకు గైడ్ చేసింది. సో మీరు దాన్ని తెలుసుకుని ఆ పనిని అక్కడ ఆపేశారు.
అప్పుడు ఆ టైంకి మీకు ఏం నష్టపోవాల్సి ఉంది అని మీకు ఆ టైం తెలియకపోవచ్చండి. కానీ ఏదో ఒక టైంలో కొంత టైం అయిన తర్వాత కొన్ని నెలలకో, కొన్ని రోజులకో ఏదో ఒక టైంలో మీకు తెలుస్తుందది. అమ్మో! నేను అప్పుడు ఆ రోజు ఆపేసాను కాబట్టి మంచి పని జరిగింది. లేకపోతే నేను ఎంత నష్టపోవాల్సొచ్చేదా అని చెప్పి. అలా కాకుండా మీ ఇంట్యూషన్ చెప్తుంది. మీరు పట్టించుకోలేదు. దాన్ని వినిపించుకోలేదు. బ్లైండ్‌గా దాన్ని ఫాలో అయిపోయారు. నష్టపోయారు. అప్పుడు మీకు అనిపిస్తుంది. అయ్యో! నాకు ఆ రోజు అనుమానం వచ్చింది. నా మనసు నాకు చాలా స్ట్రాంగ్‌గా చెప్పింది. నువ్వు ఆగు. ఒక నిమిషం ఆలోచించు అని. కానీ నేను దాని మాట పట్టించుకోలేదు. నా మాట నేనే పట్టించుకోకుండా నేను నిర్లక్ష్యం చేశాను కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇంత దెబ్బ తినాల్సొచ్చింది అని చెప్పి ఆ రోజు నుంచే మనం వినడం ఆటోమేటిక్‌గా మొదలు పెడతామండి. ఎందుకంటే ఒకసారి దెబ్బ పడింది కాబట్టి. దెబ్బ పడకుండా కూడా మనం బయటపడొచ్చు. ఒక్కొక్కసారి దెబ్బ తిన్న తర్వాత కూడా నెక్స్ట్ మనం అలాంటివి రిపీట్ చేయకుండా జాగ్రత్త పడొచ్చు. ఏదేమైనా కర్మని మనం రెడ్యూస్ చేసుకోగలము. కర్మ ఎలా శిక్షించడానికి వస్తుంది అంటే మాయ రూపంలో. దాని నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు అంటే మన సోల్ మనకి గైడ్ చేస్తుంది. మన ఇంట్యూషన్ రూపంలో, మన గట్ ఫీలింగ్ రూపంలో, అంటే మన సిక్స్త్ సెన్స్ రూపంలో. దానిని మనం అబ్జర్వ్ చేసుకుంటే దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.